బఠానీ కాబూలి శనగలండి ఇవి నైట్ నానబెట్టాను. వాటికి కావాల్సిన తాలింపుకి కొత్తిమీర, పసుపు, ఆవాలు, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ముందుగా నానబెట్టినవన్నీ ఒక కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఈ కాబూలి శనగలు బఠానీ కాబట్టి ఒక 3-4 విజిల్స్ పెట్టాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే పిల్లలు ఉంటే కొంచెం అరగదు కాబట్టి వాళ్ళకి కొంచెం మెత్తగా చేయాలి. కొద్దిగా యంగర్స్ అయితే పర్వాలేదు, అరుగుతాయి వాళ్ళకి. స్టవ్ వెలిగించానండి, కుక్కర్ పెట్టాను. కొద్దిగా ఆయిల్ అండి, జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఆవాలు, ఉల్లిపాయలు అయితే పసుపు పెట్టుకున్నది, కొద్దిగా పచ్చిమిర్చి, ఎక్కువ వేగించే అవసరం లేదండి. ఉల్లిపాయలు కొద్ది త్వరగా వేగిస్తే సరిపోద్ది. ఉప్పు చిటికెడండి, మన ఇష్టం, కావాల్సినంత వేసుకోండి ఉప్పు. ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలు బఠానీ అండి. కొద్దిగా పసుపు. ఇది చాలా హెల్దీ తాలింపు అండి. ఇందులో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పిల్లలకి స్కూల్ బాక్స్లో కొట్టి వేసేస్తే మధ్యాహ్నం తింటారండి. స్కూల్ నుంచి విడిచిపెట్టే ముందు, ఇంటికి వచ్చే ముందు తింటే వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది, ఆకలి వేయదు. కొద్దిగా కొత్తిమీర అండి.